హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్స్ డైరీ. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బూందీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1.5 కప్పు శనగపిండిలో కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి గ్లాసు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అన్నది వీడియోలో చూపిస్తున్న విధంగా జారుడుగా ఉండాలి. పిండిని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. తరువాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా శనగపిండిని ఆయిల్‌లో వేసి చెక్ చేసుకోవాలి. వెంటనే అది పైకి తేలినట్లయితే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇప్పుడు మనం బూందీని వేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న జాలి గరిటెతో అయినా, హోల్స్ గిన్నెలో అయినా బూందీని మనం వేసుకోవచ్చండి. కారపు బూందీకైతే బూందీని ఎర్రగా వేయించుకుంటాము. అదే లడ్డూ బూందీ కోసం ట్రై చేస్తున్నప్పుడు బూందీని వెంటనే ఆయిల్‌లోంచి తీసేయాలండి. లడ్డూ బూందీ కోసం వేసుకున్న బూందీని టెస్ట్ చేసుకున్నప్పుడు, మెదిపి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. ఎక్కువ క్రిస్పీగా ఉండకూడదండి లడ్డు కోసం చేసుకుంటున్నప్పుడు. ఇలాగే మొత్తం శనగపిండిని బూందీలాగా వేసుకొని పక్కనుంచుకోవాలి. మేమైతే పావు కిలో శనగపిండి దాకా ట్రై చేశామండి. మాకొక 15 లడ్డూస్ దాకా అయ్యాయి. చాలా బాగా జ్యూసీగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత చక్కెర పాకాన్ని రెడీ చేసుకోవాలి. గ్లాసున్నర శనగపిండికి 2 గ్లాసులు షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోవచ్చు. 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్‌కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా పాకం వచ్చేదాకా వేడి చేసుకోవాలి. పాకం అన్నది ఎక్కువ రావాల్సిన అవసరం లేదండి. తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా ఫుడ్ కలర్, కొద్దిగా ఘీ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. చక్కెర పాకంలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీకు నచ్చిన మీ టేస్ట్‌కి తగ్గట్టు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోండి. మేమైతే కాజు, కిష్మిష్ వేసుకున్నాము. కొద్దిగా ఘీ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీనంతటిని వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి బాగా కలుపుకోవాలండి. బూందీకి షుగర్ సిరప్ అన్నది బాగా పట్టుకునే వరకు ఒక 5 మినిట్స్ దాకా వేడి చేస్తూ ఉంచుకోవాలి. ఈ లడ్డూ బూందీ అంతా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేరే గిన్నెలోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకొని లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టడానికి ట్రై చేస్తే విరిగిపోతాయండి. అందుకని చెప్పేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. లడ్డూలన్నిటిని ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి. ఎంతో ఈజీగా అయిపోయే బూందీ లడ్డు. థాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. టేక్ కేర్. బాయ్.